మనిషికి ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు తనకి తాను స్వయంగా బలవంతుడు అనుకుంటాడు. శక్తి వస్తూనే దాంతోపాటు అహంకారాన్ని, అభిమానాన్ని కూడా తీసుకొస్తుంది. దానికి కారణం ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం. ఇప్పుడు జరిగిందంతా కాలం వల్లే సాధ్యమవుతుందని. కాలానికి మించిన శక్తివంతులు ఎవ్వరూ ఉండరు. ఈ కాలమే రావణుడు తన భక్తితో కైలాసాన్ని ఎత్తేలా చేసింది. అదే కాలం రావణాసురుడిని అంతమయ్యేలా చేసింది. అతనితో పాటు రాక్షస కులం అంతమైంది. దాంతోపాటు లంక నాశనమైంది. మీరు చూసినట్టయితే జననం నుంచి మరణం వరకు మధ్యలో ఉన్న ఈ కాలమే జీవితం. ఎందుకంటే ఇందులో ఏ కాలమైనా ఒక కారణంతో వస్తుంది. అందులో మనం జీవించగలం, నేర్చుకోగలం. కనుక ఈరోజు మీ దగ్గరున్న ఈ సమయాన్ని మీ గుప్పెట్లో బంధించండి. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అర్థం చేసుకోండి. వాటితో సత్కర్మలను చేయడం నేర్చుకోండి. ఆ కాలాన్ని వృధా మాత్రం చేయకండి. ఒక్క విషయం తెలుసుకోండి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అది మీరు తెలుసుకోలేరు. అలాగే అది మీ చేతుల్లో కూడా ఉండదు. అందుకని ఈరోజు అహంకరించి అభిమానంతో భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. మీకు మీరు హాని చేసుకోవద్దు. కాలం అంటే అర్థం ఇదే. రండి, నాతో పాటు ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.